శ్రీకాకుళంలో డయేరియా సమస్య ప్రస్తుతం తగ్గుముఖం పడుతోంది. డయేరియా సమస్య ఉన్న ప్రాంతాల్లో అధికారులు తాగునీటిని ట్యాంకుల ద్వారా సరఫరా చేస్తున్నారు. అతిసార బారిన పడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామంటున్న ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్తో ఈటీవీ ముఖాముఖి. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో డయేరియా కలకలం రేపింది. దీంతో ఆదివారం నుంచి ఒక్కొక్క కేసు నమోదు కావడంతో కలెక్టర్ స్వప్నల్ ఈ యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలకు ఉపక్రమించారు. కేసులు కూడా ఒక స్టేజ్ బై తీసుకొని కార్పొరేట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. అలాగే శ్రీకాకుళం జీజీహెచ్లో కొన్ని కేసులు అయితే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితిని వివరించడానికి మనతో కలెక్టర్ స్వప్నల్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? ఇప్పుడు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ అర్బన్ ఏరియాలో దమ్మల్ వీధి ఆ ప్రాంతంలో ఈ కేసెస్ రావడంతో ముందుగా మనం ఫీల్డ్కి వెళ్ళి చూస్తే ఒకే ఏరియా నుంచి వస్తుంది కాబట్టి ఆ ఏరియాలో మనం వాటర్ ఆపేసాం. వాటర్ ఆపేసిన తర్వాత మనం మున్సిపల్ కార్పొరేషన్ ట్యాంక్స్ నుంచి అంటే వాటర్ ట్యాంకర్ నుంచి మనం వాటర్ ఇవ్వడం స్టార్ట్ చేసాం. దీనివల్ల మనకి సండే మండే ఎంత కేసెస్ వచ్చింది అది ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. ఏదో ఒకటి చిన్న కడుపు నొప్పి కానీ లేకపోతే ఒక సింగిల్ వామిటింగ్ అయినా సరే వేరే కోర్ మార్బిడిటీస్ ఉన్నాయా లేదా, ఒకవేళ మీరు మన డైరియా పరంగా మీరు బాగానే ఉండొచ్చు, బట్ కానీ వేరే ఏదైనా కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా, లేకపోతే లివర్లో ఏదైనా ప్రాబ్లం ఉందా లేదా, వేరే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ హాస్పిటల్కి వచ్చి చెక్ చేసిన తర్వాత ఆ ప్రాబ్లం లేకపోతే, కిడ్నీ ప్రాబ్లం లేకపోతే ఇక్కడ 24 hours ఇక్కడ హాస్పిటల్లో ఉంచుకొని మళ్ళీ ఇంటికి పంపించడం ఒక డిసిజన్ డాక్టర్స్ అందరూ కలిపి తీసుకోవడం జరిగింది. కిడ్నీ ప్రాబ్లం ఉంటే, గతంలో కిడ్నీ ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ వాళ్ళకి ఒక కార్పొరేట్ హాస్పిటల్కి పంపించి, అంటే మన దగ్గర కిమ్స్, జెమ్స్ హాస్పిటల్స్ ఉన్నాయి, అక్కడ డయాలిసిస్ కావాలంటే డయాలిసిస్, అక్కడ ఒక స్పెషలిస్ట్ నెఫ్రాలజిస్ట్ టీం మనం పెట్టాం. మన జీజీహెచ్ రిమ్స్ శ్రీకాకుళంలో కూడా ఒక గ్రూప్ ఆఫ్ 3 డాక్టర్స్ నెఫ్రాలజిస్ట్ ఇక్కడ ఉన్నారు. ఇంకొకటి 50 టీమ్స్, ఒక 5 మెడికల్ ఆఫీసర్స్, ఒక 5 స్పెషల్ ఆఫీసర్స్, జిల్లా స్థాయి ఆఫీసర్స్ కింద ఒక 50 టీం, ఒక్కొక్క మెడికల్ ఆఫీసర్ కింద ఒక 10 టీం. దీంతో దాదాపు ఒక 5,000 హౌసెస్ ఆ ఏరియాలో మనం ఇంటింటికి వెళ్ళి సర్వే చేసాం. ఈ చికెన్ షాప్స్ కానీ, మటన్ షాప్స్ కానీ అక్కడ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ద్వారా ఒక టీం కూడా డిస్ట్రిక్ట్ అసోసియేషన్ నుంచి పంపించడం జరిగింది. అక్కడ నుంచి ఏదైనా ప్రాబ్లం వచ్చిందో లేదా చూసుకోవడానికి. శ్రీకాకుళం వాటర్ టెస్టింగ్ ల్యాబ్ నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది. ఒక 6 పాయింట్స్లో మనం వాటర్ శాంపిల్స్ తీసుకున్నాం. ఎక్కడ వాటర్ కంటామినేషన్ లేదు, అన్ని పర్మిసిబుల్ లిమిట్స్లో వాల్యూస్ ఉన్నాయి. కెమికల్ రిపోర్ట్, బట్ కానీ బయాలజికల్ కంటామినేషన్ ఉందా లేదా అదే చెక్ చేయడానికి ఒక 48 hours ఇంకా పడుతుంది. అయితే వైజాగ్ రీజనల్ ఫారెన్సిక్ ల్యాబ్ నుంచి, రీజనల్ ల్యాబ్ నుంచి మనకి రావాలి. కేసులు ఒక్కొక్కటి డిశ్చార్జ్ అవుతున్నాయి. ఇప్పుడు పరిస్థితుల ప్రకారం ఎన్ని కేసుల వరకు ఇంకా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు? ఇంకే కేసులు పెరిగే అవకాశం ఉంది? డోర్ టు డోర్ విజిట్ చేసాం. అలాగే కొన్ని కేసెస్ మనకి మెడికల్ క్యాంప్ ఒక దమ్మల్ వీధిలో మనం పెట్టాం, అక్కడ వచ్చింది. బట్ కానీ ఆ కేసెస్ కూడా చూస్తే అన్ని ఫుడ్ రిలేటెడ్ కేసెస్. ప్రస్తుత పరిస్థితిపై ఎమ్మెల్యే గొండు శంకర్ని అడిగి తెలుసుకుందాం. సార్, కూటమి ప్రభుత్వం తక్షణ చర్యలకు ఉపక్రమించడంతో ఎటువంటి పెను ప్రమాదం తప్పింది? పూర్తిగా ఒక్కరే నిన్న చనిపోవడం జరిగింది. వారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా తక్షణమే స్పందించి వారికి ఆర్థిక సహాయం చేయమంటే ఎక్స్గ్రేషియా కింద 10 లక్షల చెక్ కూడా ఇవ్వడం జరిగింది. మిగతా ప్రాంతాల్లో ఎక్కడైతే డౌట్ ఉందో ఆ ప్రాంతాల్లో మున్సిపల్ వాటర్ ఆపేసేయడం జరిగింది. ఆపేసి ట్యాంకర్లతో ఇస్తున్నాం. అయితే ముఖ్యంగా ఇప్పుడు పేషెంట్స్ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆదివారం ఏదైతే వచ్చిందో ఆ టైంలోనే కానీ ఇప్పుడు కొత్తగా ఎటువంటి పేషెంట్లు రావట్లేదు. అయితే మేము ఇంటికి వెళ్ళి ఒక 50 టీంలు వేసి సర్వే చేసినందువల్ల ఏ మాత్రం సిమ్టమ్స్ ఉన్నా హాస్పిటల్కి తీసుకొస్తున్నాం మేమే స్వయంగా. నిన్న ఒక 10 మందికి వెనక్కి పంపించాం. ఈరోజు కూడా ఒక 10-15 మందికి వెనక్కి పంపించేస్తాం. సో ఎవరికైనా ఏమాత్రం డౌట్ ఉన్నా వారికి తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. జెమ్స్ హాస్పిటల్ కూడా రెడీగా ఉంచాం, కిమ్స్ హాస్పిటల్ని కూడా రెడీగా ఉంచాం. అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, వారి సిబ్బంది, డిఎంఎండ్హెచ్ఓ వారు, కలెక్టర్ గారు నిరంతరం వార్డుల్లో తిరుగుతూ టీములు వేసి జిల్లా స్థాయి అధికారులతో పూర్తిగా మన కంట్రోల్లోకి వచ్చేసింది. అయినప్పటికీ కూడా ఏ మాత్రం అనుమానం ఉన్నా వారిని తీసుకొచ్చి స్వచ్ఛందంగా జాయిన్ చేసేస్తున్నాం. కనుక ఇప్పుడు పేషెంట్స్ పెరిగారు, కానీ అది డయేరియా వల్ల కాదని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న మీకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎటువంటి దిశానిర్దేశం చేసి శ్రీకాకుళం పంపించారు? ఆ ముఖ్యమంత్రి గారు ఆయనకు తెలిసిన తక్షణమే మాకు కబురు పంపించి ఇమీడియట్గా వెళ్ళడం. మేము అప్పటికే రోడ్డు నేను బయలుదేరి రాత్రి 10 గంటలకి 3 గంటలకి అసెంబ్లీ కంప్లీట్ అయింది. 3:30కు బయలుదేరి నేను 10:30కు వచ్చేయడం జరిగింది. సో అప్పటికి హాస్పిటల్ అన్నీ కూడా తిరిగాము. ఐసీయూలో ఒక 2 ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు స్టేబుల్ అయ్యారు. ఒకరికి డయాలసిస్ వరకు వచ్చింది. ఇంటి దగ్గర కూడా కొంతమంది పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా తగ్గిన పరిస్థితి. సో మొత్తం ఓవరాల్గా అయితే కంట్రోల్లోకి వచ్చింది. అలాగే వాటర్ ప్రాబ్లం కూడా అంటే చెక్ చేసాం. ప్రస్తుతానికైతే ఎటువంటి
ప్రాబ్లం లేదని వచ్చింది. అది 72 అవర్స్ తర్వాత దాని ఫైనల్ రిపోర్ట్ రావాల్సి ఉంటుంది. ఆ 2-3 ప్రాంతాల్లో ఎక్కడ ఎటువంటి దాంతో పాటు పట్టణంలో కూడా ఇంకెక్కడెక్కడ ఏ ఇబ్బంది జరగకుండా అందరికి అన్ని డివిజన్లలో కూడా వెళ్ళి సర్వే చేయడం జరుగుతుంది. ఎటువంటి భయపడాల్సిన పని లేదు. శ్రీకాకుళం నగరంలో ప్రజలు ఎవరు ఆందోళన చెందడం అవసరం లేదని ఎమ్మెల్యే గుండి శంకర్ స్పష్టం చేశారు. కెమెరామెన్ చిన్నారెడ్డితో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, శ్రీకాకుళం.